హాయ్ గైస్, ఈరోజు మనం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధమైన మరియు శక్తివంతమైన శక్తిపీఠాలలో ఒకటైన వైష్ణోదేవి టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. జమ్మూ మరియు కాశ్మీర్లోని త్రికూట పర్వతాల మధ్య వెలిసిన ఈ దివ్యక్షేత్రం ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులను తన వైపు ఆకర్షిస్తుంది. చాలామంది భక్తులు ఈ యాత్రను కేవలం ఒక ఆలయ దర్శనంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా భావిస్తారు. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న కథ ఏమిటి? వైష్ణోదేవి మాత ఎవరు? భైరవనాథ్తో జరిగిన యుద్ధం ఏమిటి? ఆలయంలో విగ్రహం బదులు 3 పిండీలెందుకున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకుందాం. వీడియో కొనసాగించే ముందు మా ఛానల్కు మీరు కొత్తవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి రహస్యమైన దేవాలయాలు, పురాణ కథలు, భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక విశేషాల గురించి రెగ్యులర్గా వీడియోలు తీసుకొస్తూ ఉంటాం. కాబట్టి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి, మా ఫ్యూచర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. పురాణాల ప్రకారం కలియుగంలో ధర్మాన్ని రక్షించటానికి మహాలక్ష్మి, మహాసరస్వతి మరియు మహాకాళివారి దివ్యశక్తులు కలిసి ఒక అద్భుతమైన కన్య రూపంలో అవతరించాయి. ఆ దివ్యబాలిక పేరు వైష్ణవి. చిన్నప్పటి నుంచే ఆమె విష్ణుభక్తిలో నిమగ్నమై ఉండేది. లోకంలో ధర్మాన్ని పెంచడం, మంచి మార్గం చూపించడం మరియు భక్తులను రక్షించడం తన జీవిత లక్ష్యంగా తీసుకుంది. పెరుగుతూ తన తపస్సు మరియు దివ్య శక్తుల ద్వారా అనేక మంది జీవితాలను మార్చింది. ఆమె చేసిన అద్భుతాలు దేశమంతటా వ్యాపించగా భక్తులు ఆమెను దేవి స్వరూపంగా ఆరాధించడం ప్రారంభించారు. అదే సమయంలో భైరవనాథ్ అనే ఒక తాంత్రికుడు మరియు యోధుడు ఉండేవాడు. వైష్ణవి యొక్క దివ్యశక్తుల గురించి విని ఆమె ఎవరో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. కానీ ఆ ఆసక్తి తర్వాత అహంకారంగా మారింది. వైష్ణవిని పట్టుకుని తన శక్తిని పరీక్షించాలని భైరవనాథ్ నిర్ణయించుకున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడే అనుసరిస్తూ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. భక్తులను రక్షించాలని భావించిన వైష్ణవి హిమాలయ పర్వతాల వైపు ప్రయాణం ప్రారంభించింది. ఈ ప్రయాణంలో ఒక సమయంలో హనుమంతుడికి దప్పిక వేసిందని పురాణాలు చెప్తున్నాయి. అప్పుడు వైష్ణవి తన బాణంతో భూమిని కొట్టగా అక్కడి నుండి ఒక పవిత్ర జలధార వెలిసిందని నమ్మకం. ఈ జలధార ఇప్పుడు బన్ గంగాగా ప్రసిద్ధి పొందింది. ఇప్పటికీ వైష్ణోదేవి యాత్ర ప్రారంభించే భక్తులు బన్ గంగా దగ్గర ఆగి పవిత్ర నీరు తీసుకుని యాత్రను కొనసాగిస్తారు. కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత వైష్ణవి వెనక్కి తిరిగి భైరవనాథ్ ఎక్కడున్నాడో చూసిందని, ఆమె పాదముద్రలు ఒక శిలపై నిలిచిపోయాయని చెప్తారు. ఈ స్థలాన్ని చరణ్ పాదుక అని పిలుస్తారు. ఇక్కడ మాత యొక్క పవిత్ర పాదముద్రలను దర్శించటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. భైరవనాథ్ నుండి తప్పించుకోవడానికి వైష్ణవి ఒక గుహలో ప్రవేశించి అక్కడే 9 నెలల పాటు ఘోరమైన తపస్సు చేసిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ గుహ ఇప్పుడు అర్ధకువారి కేవ్ లేదా గర్భజూన్ అని పిలువబడుతుంది. ఈ గుహ ఆకారం తల్లి గర్భంలా ఉంటుందని, దానిలో ప్రవేశించి బయటకు వచ్చిన భక్తులకు పునర్జన్మ పొందిన అనుభూతి కలుగుతుందని నమ్మకం. అందుకే లక్షలాది మంది భక్తులు వైష్ణోదేవి దర్శనంతో పాటు అర్ధకువారి గుహను కూడా దర్శించడానికి ప్రయత్నిస్తారు. 9 నెలల తపస్సు తర్వాత వైష్ణవి త్రికూట పర్వతాలపై ఉన్న ఒక మహాగుహలో స్థిరంగా నిలిచింది. కాని భైరవనాథ్ అక్కడికి కూడా చేరుకుని ఆమెను ఇబ్బంది పెట్టడం ఆపలేదు. అప్పుడు వైష్ణవి తన నిజమైన దివ్య స్వరూపాన్ని ప్రదర్శించింది. ఆమె మహాకాళి రూపంలో ప్రత్యక్షమై భైరవనాథ్తో భయంకరమైన యుద్ధం చేసింది. చివరికి దేవి తన ఖడ్గంతో భైరవనాథ్ తలను వేరు చేసిందని చెప్తారు. ఆ తల దూరంగా ఒక పర్వత శిఖరంపై పడిందని నమ్మకం. మరణానికి ముందు భైరవనాథ్ తన తప్పు తెలుసుకుని దేవిని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు మాత కరుణ చూపించి తన దర్శనం పూర్తవ్వాలంటే భక్తులు ముందుగా వైష్ణోదేవిని దర్శించి తర్వాత భైరవ బాబా టెంపుల్ను కూడా దర్శించాలని వరమిచ్చింది. అందుకే ఇప్పటికీ వైష్ణోదేవి యాత్ర భైరవ బాబా దర్శనం లేకుండా పూర్తి కాదని భక్తులు నమ్ముతారు. వైష్ణోదేవి ఆలయంలో ఉన్న అత్యంత ప్రత్యేక విశేషం ఏమిటంటే ఇక్కడ సంప్రదాయమైన విగ్రహం ఉండదు. దాని బదులు స్వయంభూగా వెలిసిన 3 దివ్య పిండీలు ఉంటాయి. ఈ 3 పిండీలు మహాకాళి, మహాలక్ష్మి మరియు మహాసరస్వతి శక్తులను సూచిస్తాయి. ఈ 3 శక్తులు కలిసి వైష్ణోదేవి మాత యొక్క పూర్ణ రూపమని భక్తులు నమ్ముతారు. ఇవి ప్రకృతి సహజంగా వెలిసిన రూపంలో ఉండడం ఈ ఆలయానికి అత్యంత ప్రత్యేకత. సముద్ర మట్టానికి సుమారు 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం కత్రా నుండి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భక్తులు నడిచి, గుర్రాలపై, పాలకీ ద్వారా
లేదా హెలికాప్టర్ సేవ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. యాత్ర మార్గమంతా జై మాతా ది అనే నినాదాలతో మారుమోగుతూ ఉంటుంది. రాత్రి సమయంలో వెలుగులతో అలంకరించబడిన పర్వత మార్గం ఒక దివ్య దృశ్యంలా కనిపిస్తుంది. యాత్రలో ప్రతి అడుగు భక్తులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. వైష్ణోదేవి దర్శనం తర్వాత తప్పకుండా చూడవలసిన కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. మొదటిగా భైరవ బాబా ఆలయం, తర్వాత అర్ధకువారి గుహ, బాన్గంగా, అలాగే శివకోరి అనే అద్భుతమైన శివగుహ కూడా చాలా ప్రసిద్ధి పొందింది. ఈ గుహలో సహజంగా ఏర్పడిన శివలింగం ఉందని భక్తుల నమ్మకం. ప్రకృతి ప్రేమికుల కోసం పత్నితోప్ అనే హిల్ స్టేషన్ ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, పైన్ అడవులు, అద్భుతమైన వ్యూ పాయింట్లతో పట్నిటాప్ జమ్మూ మరియు కాశ్మీర్లోని అత్యంత అందమైన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. వైష్ణోదేవి ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, అది భక్తి, నమ్మకం, ధైర్యం మరియు దైవిక శక్తికి ప్రతీక. లక్షలాది మంది భక్తులు కష్టమైన పర్వత మార్గంలో నడిచి మాత దర్శనం పొందటానికి వస్తున్నారంటే దానికి కారణం ఆమెపై ఉన్న అచంచల విశ్వాసం. ఈ దివ్యక్షేత్రంలో అడుగుపెట్టిన ప్రతి భక్తికి ఒక ప్రత్యేకమైన శాంతి మరియు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని చెబుతారు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా వైష్ణోదేవి మాత దర్శనం పొందితే ఆ అనుభవం మీ హృదయంలో ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. వైష్ణోదేవి యాత్రలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం లక్షల్లో కాదు, కోట్లలో ఉంటుంది. భారతదేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి మాత ఆశీర్వాదం పొందుతారు. ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఈ క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఆ రోజుల్లో మొత్తం త్రికూట పర్వతాలు జై మాతా ది అనే నినాదాలతో మారుమోగిపోతాయి. వేలాది దీపాలు, భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ ప్రాంతాన్ని ఒక దివ్యలోకంలా మార్చేస్తాయి. మరో విశేషం ఏమిటంటే, వైష్ణోదేవి మాత తన భక్తులను స్వయంగా పిలిస్తేనే ఆమె దర్శనం లభిస్తుందని చాలామంది భక్తులు నమ్ముతారు. అందుకే ఉత్తర భారతదేశంలో ఒక ప్రసిద్ధ మాట ఉంది, మాతా కా బులావా ఆయా హై, అంటే మాత పిలుపు వచ్చింది అని. ఆలయంలో ప్రతిరోజు జరిగే ఆర్తి కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఉదయం మరియు సాయంత్రం జరిగే ఆర్తి సమయంలో మొత్తం గుహ ప్రాంతం భక్తిభావంతో నిండిపోతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి రహస్యమైన దేవాలయాలు, పురాణ కథలు మరియు ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. జై మాతాది.